నువ్వు సరవాలి. నిన్ను ఎంతటిగా బాధ పెట్టిన వ్యక్తిని సరే క్షమించి పడేయాలి, లేకపోతే పరలోకాన్ని నువ్వు కోల్పోతావు. నీ ఎడల ఇతరులు తప్పు చేసి ఉండొచ్చు, దాన్ని బట్టి మనం గొప్పవాళ్ళం అవ్వం. కానీ నీ ఎడల తప్పు చేసిన వారిని కూడా క్షమించుట వాక్య నెరవేర్పు. ఇక్కడ మొదలవ్వాలి మా క్రైస్తవ ఆత్మీయ జీవితం. ఈరోజు చెప్తున్నాను, ఈ కూటంలో ఈ గుడ్ ఫ్రైడే రోజున ప్రభువే ఇక్కడ నిలబడి సిలువదారిగా, ప్రభువే ఇక్కడ నిలబడి సిలువ మీద, ప్రభువే ఇక్కడ నిలబడి రక్త చిత్తమైపోయి నిన్ను అడుగుతున్న మాట అంటే, నువ్వు నా బిడ్డవైతే, నా కుమార్తెవైతే, నా కుమారుడు అయితే నువ్వు నా వలే ఇతరులను క్షమించాలి అని నా ప్రభు నా కుడి పక్కన నిలబడి నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి చెప్పండి గట్టిగా, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నీ క్షమించే మనసు ఉందా? నేనెంతగా బాధ పెట్టినా సరే, యేసు ప్రభు వారిని ఏ స్థాయిలో వాళ్ళు బాధ పెట్టారో మీకు తెలుసు. సిలువ ఆయన భుజం మీదకి ఎత్తక ముందు వాళ్ళు చేసిన పని అంటే ఒకళ్ళు చెప్పండి త్వరగా. 40 కొరడా దెబ్బలు కొట్టారని తెలుసుగా. ఒళ్ళంతా పచ్చి పుండు అయిపోయింది. ముఖం మీద ఇట్లాగా కర్చీఫ్ వేసేసి ఆయన మీద ఇట్లా వేసేసి వాళ్ళ చేతులంతా, ఇప్పుడు ముఖం మీద కర్చీఫ్ పెట్టేది అనుకోండి, మీరు గుద్దుతానికి వస్తే కొంచెం ఇట్లా పెట్టలేదు, నేను పెట్టలేదా? కొడతానికి వచ్చాడు మనం ఇట్లా దో అంటావా? అన్నాం కదా, ఏం చేస్తాం? చేతి పెట్టుకుంటాం, లేకపోతే చేయి పట్టుకుంటాం కొంచెం బలం ఉంటే. కానీ ప్రభు ఆయనకు అసలు ఆ విషయం అర్థం కాకుండా వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఆయన మొహం మీద ఇట్లా కొట్టేసి ఇలా వేసినప్పుడు నన్ను కొట్టే వ్యక్తి నాకు కనబడతాడా? 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 దెబ్బ ఏ వేగంతో వస్తుందో నాకు అర్థమైద్దా? తప్పని తగిలాక ముక్కు బద్దలైపోయాక ఇప్పుడు బాధపడుతుందప్ప. ఆ బొగ్గ పగిలిపోయి, ఆ కన్ను పగిలిపోయి చెప్పలన్నీ పీకేసి గడ్డం పట్టుకుని పీకేస్తే అర్థమవుతుంది. ముఖం మీద గుడ్డేసి రోమా సైనికులు ఒక్కొక్కరు 10 మంది అనేవాళ్ళు ఉంటారు. అంత బలాఢ్యులు అంటండి. వాళ్ళ బలం, వాళ్ళ శక్తి, ఒక్కొక్కడు 10 మందిని అనగలుగుతాడు, అంత బలం కూడా అండి. అట్లాంటి వ్యక్తులు అని పిడిగుద్దులు మొహం మీద గుద్దితే బైబిల్ చెప్తుంది, స్వరూపము లేని వానిగా. స్వరూపం అంటే ముఖం అంతా పచ్చడైపోయిందండి. అట్లా అయిపోయింది. ఆ తర్వాత రక్తం కారుతుంది, కళ్ళు ఎక్కడో కొంచెం కనబడుతున్నాయి. 73 కిలోలు ఇంచుమించుకున్నటువంటి ఆయన దేహం మీద 150 కిలోలు కలిగినటువంటి ఆ సిలువను మోపారు. మోయలాక ఆ గొల్గొతా కొండను ఎక్కుతున్నాడు. ఎక్కకపోతేనే వాళ్ళు కొరడాలతో కొడుతున్నారు. పడిపోతున్నాడు, కొరడాలు ఆయన లేపుతున్నాయి, పడిపోతున్నాడు, కొరడాలు ఆయన లేపుతున్నాయి. అట్లా ఆయన మోపిస్తున్నారు. ఆ సమయంలో యేసు ప్రభు వారు అన్నమాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో? ఈ స్థాయిలో నిన్ను ఎవరైనా కొట్టారా? ఎవరన్నా ఈ స్థాయిలో మిమ్మల్ని కొట్టారండి? లేదు, ఎవరన్నా యేసు ప్రభు ముఖం మీద ఉమ్మేశారండి? ముఖం నిండా ఎవరిని ఉమ్మేశారు మీ ముఖం మీద అంత తీవ్రంగా? ఎవరన్నా కొరడాలతో మిమ్మల్ని కొట్టారండి? ఎవరైనా మిమ్మల్ని సిలువ మోపించారండి? కొండెక్కించారా? ఉట్టి మనుషులు ఎండకి నడవలేకపోతున్నాం. ఎండకి. ఇప్పుడు ఇంతసేపు కూర్చోబెడితే మీకు ఎట్లుందంటే, మీరు వెళ్ళడమే. మీరందరూ ముందు స్నానాలు చేసేసి ఎండకి అన్నం తినకపోయినా ముందు అడ్డం పడతారు. కోల్డ్రు ఏసీ వాళ్ళు ఏసీ ముందు వెళ్ళిపోయి పడుకోవాలి అంతే. తినకపోయినా కాదు, మజ్జిగ తాగో మజ్జిగ తినాలి, పడుకోరమ్మా. కానీ దేవునికి ఏ సహాయం లేదు. ఈ స్థాయిలో అయినా వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు గనక దీన్ని క్షమించండి. ఈ స్థాయి గుండానే నువ్వు సమాప్తమైందని చెప్పగలవు. ఈ స్థాయి గుండానే నువ్వు ఆత్మను దేవునికి అప్పగించుకోగలవు. ఈ స్థాయి గుండానే నువ్వు ఏలి ఏలి లామా సబక్త అని ఆ వేదనకరమైన పరిస్థితులు కూడా నువ్వు అనుభవించి ముందుకెళ్ళగలుగుతావు. మీకు మాట చెప్పనా? క్షమించండి, దప్పికొనుచున్నాను, లేక ఆత్మను అప్పగించుకొనుచున్నాను, లేక వగైరా విషయాలు మనందరం సహజంగా పలకడం తేలికే, సహజంగా మాట్లాడడం కూడా తేలికే. అల్లు చెప్పండి గట్టిగా. నేనేమంటానంటే, ఎంతమంది ఈ స్థాయిని అంగీకరిస్తారు?
ఎంతమందిని మిమ్మల్ని అవమానపరిచారండి? సంఘంలో ఏదైనా చిన్న మాట, చిన్నదంటే ఎంత రోషం. అసలు ఈ రోషం నీకు ఎందుకు, దేవునికి ఎందుకు ఉపయోగపడుతుంది? దేవుళ్ళలోకి వచ్చినప్పుడు రోషం గేషం మొత్తం చచ్చిపోయి, సేవ చచ్చిపోయిన విశ్వాసంలో సంఘంలో ఉంటారు కదండి దేవుడు మనల్ని పిలిచింది. ఒకవేళ ఉంటే ఆ రోషం ఆత్మ సంబంధమైంది ఉండాలిగా. శరీర సంబంధం రోషం అవుతుందండి క్రైస్తవులకి. శారీరకమైన కోపాలు ఉన్నాయంటే నువ్వెట్లా దేవుడికి ఉపయోగపడతావు? నువ్వెట్లా దేవుడి కోసం వాడబడతావు? నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఈ కోపాన్ని, అన్ని రోషాన్ని తగ్గించుకొని, ప్రభువా ఈ దేహం అంతా కుళ్ళిపోయినా, ఏమైపోయినా నేను నిన్ను చూస్తాను అన్న యోబులాగా మారిపోవాలి. అలా చెప్పండి. క్షమించే మనసు లేదు, పాట ఎట్ట పాడతావు? ఊళ్ళో క్షమించే మనసు లేదు, బైబిల్ ఎట్ట చదువుతావు? క్షమించే మనసు లేదు, ఎట చెబుతావు సాక్ష్యం? క్షమించే మనసు లేదు, ఎట్లా ఏం చేయగలవు? దేవుని పరిచయం ఏం చేయగలవు? అలా చెప్పండి గట్టిగా. ఏదైనా టైం బాగుండి అట్లా నడిచిపెట్టబడతాం, కానీ దేవుడు కనుక జాగ్రత్తగా వాక్యపు కొలతో కొలిస్తే ఎవరు నిలబడలేవు. ఇక్కడ వాక్యపు కొలబద్ద తీసుకొచ్చి కొలిస్తే మనం ఎవరు నిలబడలేము. ఇక్కడ మీరైనా నేనైనా ఉన్నామంటే గాడ్స్ గ్రేస్, దేవుని కృప ఇదంతే. లేకపోతే అసలు మనం ఎవరం కూడా నిలబడటానికి కానీ కూర్చోడానికి కూడా యోగ్యులు కాదు. దేవుని స్తుతం చెప్పండి. దేవుడిచ్చిన అర్హత ఇది, మనకి కృప ఇదంతే. ఈ ప్రసంగం మీలో కార్యం చేయకపోతే నేను ఎంతసేపు దేవుని ఎదుట నిలబడటం వ్యర్థమే కదా. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. క్షమించే మనసు ఉండాలి. అలా చెప్పండి. మీకు విషయం చెప్పిన, భూమి మీద ఒక్కసారి కూడా సారీ చెప్పకుండా బతికినవారండి జీసస్ క్రైస్ట్, యేసు ఒక్కడే. అలా చెప్పండి. మీకు విషయం చెప్పనండి, ఒక్కసారి కూడా ఎవరికి సారీ చెప్పలేదు. ఎందుకంటే సారీ చెప్పే విధంగా ఆయన బతకలా. కానీ ఒకటి పెట్టినా, ప్రపంచం అంతా ఆయనకి సారీ చెప్పేలాగున్నా ఆయన దాన్ని తీక్షణమైన కోపం తీర్చుకొనక, తండ్రి వీరు ఏమి చేయించున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించగలంతే. నీ ఎల్ల ఒక్కసారి కాదు 7 మార్లు తప్పు చేస్తే తర్వాత క్షమించి వదిలేయమంటావా అంటే, శిక్షించమంటావా అంటే, పెద్దతో ప్రవరం 7 సార్లు కాదయ్యా, 70 ఏళ్ల మారు మట్టుకు, 70 ఏళ్ల మారు పట్టుకు. నేను 70 ఏళ్ళు, 7 × 70 490 సార్లు ఒక వ్యక్తి నీ పట్ల తప్పు చేసినా నువ్వు క్షమించే మనసు కలిగి ఉండటమే క్రీస్తు మనసు. ఒక్కసారి క్షమించావా? 2 సార్లు క్షమించావా? 3 సార్లు క్షమించావా? 30 సార్లు క్షమించావా? నీ ఎడల 490 సార్లు ఎవరైనా తప్పు చేశారా? ఒక మాట చెప్తాను, ఏమనుకోమాకండి. ఒకవేళ మీరు ఈ మార్గం గుండా వెళ్ళకపోతే, సమాప్తమైంది నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తాను మాత్రం అనలేవు. నీ ఆత్మను అప్పగించినా అప్పగించకపోయినా ఎత్తుకుపోయేది మాత్రం దెయ్యమే. ధనవంతుడు కూడా చనిపోయిన వాని కొరకు దేవదూతులు 6 వచ్చినందా బైబిల్లో. వాడు పాతాళంలో పడేది, వాడిని ఎవడు తీసుకెళ్ళాడు కూడా లెక్కలేదు అక్కడ. కానీ లాజరు చనిపోయిను, అతను దేవదూతల చేత కొనిపోబడి అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుచుండే.